చంద్రబాబుకు పాత రోగం మళ్లీ తిరగబెట్టింది. మళ్లీ పాత పాటే పాడుతున్నాడు. మళ్ళొకసారి రెండు కండ్ల సిద్ధాంతంతో తెలంగాణకు భారీగా ద్రోహం చేసే కుట్రలకు తెరలేపాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అడిగి తెలుసుకుందాం. సూరజ్, చెప్పండి, బనకచెర్ల విషయంలోనే కాదు, అటు కాళేశ్వరం, ఇటు హైదరాబాద్ అభివృద్ధిని కూడా నేనే చేశానంటూ చంద్రబాబు చేస్తున్న కామెంట్స్ని ఎలా చూడొచ్చంటారు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంకా తెలంగాణ గురించి ప్రస్తావించడాన్ని ఎలా చూడొచ్చంటారు? మీరేం చెప్తారు? ఒక రకంగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు పాత పాటే పాడుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. పాత పిచ్చి మళ్ళీ ముదిరినట్టుగా చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. ఒక బనకచెర్ల విషయంలోనే కాదు, అసలు తెలంగాణ అభివృద్ధికి కూడా తానే కారణం అంటూ మరొకసారి క్లెయిమ్ చేసుకోవడం పట్ల తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ చంద్రబాబుకి అయినా పాత రోగం తిరగబెట్టిందా అనే అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. పాత పాట పాడుతున్న పరిస్థితి పైన కూడా వాళ్ళు విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణకు ఇప్పటికే భారీగా ద్రోహం చేసిన విషయం తెలిసిందే. గతంలో అనేక కుట్రలకు ఆయన తెరలేపిన విషయం తెలిసింది. తాజాగా బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదంటూ చంద్రబాబు మరొకసారి బొంకడం పైన కూడా యావత్ తెలంగాణ సమాజం తుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరిలో మిగులు జలాలను తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు బనకచెర్లకు అనుమతులు లేవు, అలాంటి ప్రాజెక్టును అక్రమంగా కట్టుకుంటూ చంద్రబాబు నయవంచన మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా నీటిపారుదల రంగానికి సంబంధించిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ నీటి హక్కులను కాలరాయడానికి ఈ పచ్చమూట ఇప్పుడు కొత్త పన్నాగాన్ని పన్నిందని చెప్పేసి కూడా తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కృష్ణానదిలో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటున్నవాయనని వాళ్ళు ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. ఈసారి గోదావరిలో తెలంగాణ వాటాను కబళించేందుకు మరొకసారి కుట్ర చేస్తున్నారు. ఈ కుతంత్రమే బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయాలన్నింటినీ దాచేసి దగా చేసేందుకు మళ్ళీ ఒకసారి ఈ పచ్చమొసలి కన్నీరు కారుస్తుందని చెప్పేసి కూడా తీవ్రమైన పద్ధజాలంతో చంద్రబాబు నాయుడు తెలంగాణ సమాజం విమర్శిస్తోంది. ఇక కాళేశ్వరం కడుతుంటే తాము అడ్డుకోలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు తప్పుడు కూతలు కూస్తున్నారని చెప్పేసి కూడా ఒక విమర్శ తెరపైకి వస్తుంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అడ్డుకునే ప్రయత్నాలు చెయ్యని కుతంత్రం లేదు అని చెప్పేసి కూడా తెలంగాణ సమాజం యావత్తు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అనేక సార్లు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నాడు, కేంద్రాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుమతుల దగ్గర కూడా అనేక రకాలుగా పీల్చి పెట్టే ప్రయత్నం చేశారు. అయినా కూడా కేసీఆర్ సర్కారు మొండిగా పోరాడి అనుమతులు తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ వాదులు, నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ సంగతి గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు ఏకంగా పార్లమెంట్ లో ప్రధానమంత్రి మోడీ ఈ కుట్రలను బహిర్గతం చేసే విషయాన్ని కూడా తెలంగాణ వాదులు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు దిక్కుమాలతనానికి పరాకాష్ఠకు ఇది పెద్ద ఉదాహరణగా కూడా అభివర్ణిస్తున్నారు. బనకచెర్ల విషయంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు దెబ్బతినే విధంగానే ఉంటుంది. కేవలం మిగులు జల అంటే సముద్రంలో కలిసిపోయే నీటిని మాత్రమే వాడుకుని బనకచెర్ల ప్రాజెక్టు వాడుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు బొంకుతున్న వైనాన్ని కూడా నీటిపారుదల రంగ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తప్పుడు అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించే ప్రయత్నమే చంద్రబాబు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం అవుతాయి. తన వల్లే అసలు తలసరి ఆదాయం తెలంగాణ పెరిగిందని చెప్పేసి ఒక తప్పుడు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజం మొత్తము ఖండిస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ముందు నుంచి కూడా నిజాం కాలం నాటి నుంచి కూడా తెలంగాణ ఒక రాష్ట్రం స్వయం సమృద్ధి ఉన్న రాష్ట్రంగా కూడా చరిత్రలో నిలిచిపోయిన విషయాన్ని సందర్భంగా గుర్తిస్తున్నారు. తెలంగాణ ఎప్పుడు కూడా ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని అనుభవించలేదు. ఖచ్చితంగా తెలంగాణ ఎన్నడూ కూడా వెనుకబడిన ప్రాంతంగా లేదు. కేవలం ఆంధ్ర పాలకుల వలస పాలన వల్లనే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది, ఇక్కడ రైతాంగానికి అన్యాయం జరిగింది. అలాగే ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళే కొల్లగొట్టుకుపోయారు, ఇక్కడ నిల్లు వాళ్ళే కొల్లగొట్టుకుపోయారు. ఈ తతంగం వల్లనే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది, తెలంగాణ ప్రాంతం నష్టాలను చవిచూసింది. కానీ అసలు వాస్తవంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి కానీ, తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క తలసరి ఆదాయం కానీ ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చరిత్రలో తగ్గిన దాఖలాలు లేవు. కేవలం ఆంధ్ర వలస పాలకుల దాస్తిక పరిపాలన వల్లనే కొన్ని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వయం సమృద్ధి దిశలో అభివృద్ధిలో ముందుకు వెళ్ళిన విషయం తెలిస్తే గడిచిన 10 ఏళ్ల కాలంలో అంటే కేసీఆర్ హయాంలో ప్రధానంగా టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఇతోధికంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్లిన విషయం తెలిస్తే, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏకదాటిపైన కూడా కొనసాగిన విషయం తెలిస్తే, అనేక రంగాల్లో కూడా తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచింది. అనేక రంగాల్లో కూడా దేశంలో ప్రధాన 5 రాష్ట్రాల్లో కూడా పెద్ద రాష్ట్రాల సరసన కూడా తెలంగాణ రాష్ట్రం చేరిన విషయం తెలిస్తే, ఈ నేపథ్యంలో తెలంగాణ
సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారో మరొకసారి ఒక రాంగ్ క్లెయిమ్ గా వాళ్ళు తెలంగాణ సమాజం యావత్తు కొట్టిపడేస్తుంది. అసలు పన్నెండు విషయంలో పూర్తిగా కుట్రపూరితంగా ఆంధ్ర వ్యవహరిస్తుంది. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి కూడా కరఖండిగా తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నీటిపారుదల రంగానికి సంబంధించిన నిపుణులు కూడా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకుంటున్నారు, ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి మాధవ్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.